ఏం బస్సు బుక్ చేసి వచ్చావరా? ఎంతసేపటికి రాలే? ప్రసాద్ ఉండే నేను ఎందుకు నేను టార్చర్ పెడుతున్నావు? ఆ లోపు ఆ జ్యూస్ ఇచ్చిన తాగు, నేను తాగే సల్ల కూర్చో. బస్సు అన్నా కదా, నేను రానన్నా బస్సు వచ్చి బస్సు లేదురా. మన పల్లెల్లో ఎప్పుడు ఎర్ర బస్సులే ఉంటాయి, అన్ని కలర్లు ఉంటాయి. అందుకే నేను స్లీపర్ బుక్ చేశాను. స్లీపర్ ప్లస్ ఏసీ ఉంటది, చల్లగా పనుకొని పోవచ్చు. బస్సు పోతాంది మెల్ల నడుస్తుందా? ఈ బ్యాగ్ గీట గుడి చెట్టు నా కొడక, నక్కలు నా కొడక. ఊరికి తీసుకుపోతావా? తిరుమల వెంకన్న దగ్గర తీసుకుపోతావా? మెట్లు ఎక్కిస్తాం రా. ఇంకా ఏందిరా ఇది? సేమ్ మన ఇల్లు నెట్టు అని చెప్పరుకు చల్లగా ఫ్యాన్ అయ్యింది. ఇది ఏసీ. ఏసీనా? దీని కరెంటు బిల్లు ఎవరు కడతారా? ఆ సాంబయ్య వాళ్ళ ఇంటో ఒక బెడ్రూమ్ కి 2000 వస్తుందంట. ఇంత బస్సుకు ఎంత బిల్లు వస్తుందిరా? కరెంట్ బిల్లు కాదు, ఎలక్ట్రిసిటీ బిల్లు కాదు, నేను అది డీజిల్ మీద నడుస్తుంది. ఎవరా గుడ్డలు ఆరేసారేడా? హర్షాక నాన్న ఎవరంటే మానం పోతుంది. అది గుడ్డలు అంటే ఏంది కదా, నేను అది డోర్ కట్టన్లు మన ఇంటికి కిటికీ చేసుకుంటాం కదా, డోర్ కట్టన్లు అవి మనం ఎక్కడం ఎవరికి కనబడకుండా మనం వేసుకోవచ్చు. అవి కాదురా, బస్ అంతా స్లీపర్ కదా, డ్రైవర్ కూడా పండుకొనేది వస్తాడా? మున పనుకొని నా తెల్ల లేచి డ్యూటీ చేసి వచ్చిన చాలా అయింది. అందుకే స్లీపర్ బుక్ చేసిన. రగ్గెత్తుకొని పనుకో. రగ్గులు ఇంటికి తెచ్చామరా? ఏమో చెప్పిన పైన రగ్గులన్నీ ఇంటికి దించామని ఇంట్లో మళ్ళీ ఇంటికి తెచ్చాము. మళ్ళీ నువ్వు మోసుకొని రావాలి కదా. రగ్గులు మన యాంటీ తెచ్చానైనా బుక్ చేసుకుంటే ఓలా ఇస్తానైనా రగ్గులు పనుకోనైనా వేసుకొని. రగ్గులు వాళ్ళే ఇచ్చారా? అంతకుముందు చెప్పింటే బెంగళూరు 4 సార్లు తిరిగితే 8 రగ్గులు వచ్చింది కదా ఇంట్లోకి. నా రగ్గులు మనకు కాదు, నేను పనుకొని మళ్ళీ తెల్లవాళ్ళకి ఇచ్చేవాళ్ళైనా. నీకు దండం పెడతానైనా పనుకోనైనా, నువ్వు నా వల్ల కాలేదు. గుడి చెట్టు నా కొడక. ఏదైనా నీదే. బెడ్ ఉంది, ఏసీ ఉంది, రగ్ ఉంది, కరెంట్ ఉంది, బాత్రూమ్లు కూడా ఉంటాయా? ఉండవునైనా వాళ్ళు ఒకసారి ఆపుతారు. నీకు కావాలంటే నేను ఆపిచ్చాలైనా పనుకోనైనా నువ్వు.